మా కథ పూర్తిగా చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామా చేస్తారులే మామా. కృష్ణానది తీరాన నల్లవరం, తెల్లవరం అనే 2 గ్రామాలు ఉండేవి. తెల్లవరం అనే గ్రామంలో రాముడు నివసించేవాడు. ఇల్లు కూడా లేదు. ఆ ఊరి పెద్ద వద్ద తోటలో గొడ్లపాకలో నివసిస్తూ గొర్రెలు, మేకలు కాచుకుని ఆయన ఇచ్చే జీతంతో బ్రతికేవాడు. ఆ గ్రామంలోనే లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఓయ్ లక్ష్మే, ఏమిటే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావో? నేనేమి నీకోసం రాలా, అలా చల్లగాలికి వచ్చాను. చల్లగాలి తగిలింది, వెళ్ళిపోతున్నాను. ఓసోస్, బానే మాటలు నేర్చావు కదే. నువ్వంటే నాకు చాలా ఇట్టమని ఇట్ట సోకులు పోతున్నావు కదే. ఏమిటే, ఏమంటున్నాడు మీ నాయన? ఒప్పుకున్నాడా మన లగ్గానికి? ఎక్కడా? ఎన్నిసార్లు చెప్పానే వీడిని కలవద్దు, మాట్లాడవద్దు అని. ఏం మామా, బావని కలిస్తే తప్పేటి? నీకు తెలుసుగా, చిన్నప్పటి నుండి లక్ష్యమంటే నాకు పానం అని. ఎందుకు నువ్వు మా పెళ్ళికి అడ్డుపడుతున్నావు? ఎందుక? ఉండడానికి కొంప కూడా లేదు, సెంటు పొలం లేదు. ఏమెట్టి సాగుతావురా దాన్ని? ఆ గొడ్ల సావిట్లో సాగుతావా? ఏ తండ్రన్నా ఒప్పుకుంటాడంట్రా? ఇదిగో, నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. నువ్వు పూరి గుడిసైనా సరే, ఒక కొంప, ఒక సెంటు పొలం సంపాదించి నాకు కనపడు. నా బిడ్డని నీ చేతిలో పెడతా. అప్పటి వరకు వీడి వైపు వచ్చావో కాళ్ళు విరగ్గొడతా. నడువింటికి. ఆ తెల్లవరం, నల్లవరం గ్రామ ఊరి పెద్దలు దూరపు బంధువులు, అలానే మంచి స్నేహితులు. ఒకసారి నల్లవరం ఊరి పెద్ద తెల్లవరం వచ్చాడు స్నేహితుడిని కలవడానికి. ఇద్దరూ మాట్లాడుకుంటూ తెల్లవరం ఊరి పెద్ద పొలంలోకి వచ్చారు. ఒరే, నువ్వు నా పొట్టేలను చూసావా ఎప్పుడైనా? ఇట్లాంటి పొట్టేలు మన చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా లేదు. నాకు ఉన్న పశువులన్నీ ఒకెత్తైతే పొట్టేలు మాత్రం ఒకెత్తు. ఎంతకి బేరం వచ్చినా అమ్మేదే లేదు. అది నా పరువు ప్రతిష్టకు చిహ్నంగా నేను భావిస్తారా? అది అన్నిటిలా కాదు, పిలిస్తే చాలు లగెత్తుకొస్తుంది. ఒరే రాముడు, మన పొట్టేలును పిలవరా ఒకసారి. అలా ఇలవేయగానే ఇలా పరిగెత్తుకొచ్చేసింది. మా భీముడు అట్టాంటిట్టాంటి పొట్టేలు కాదయ్యా, మడిసిలాగే అన్నీ ఆలోచించగలదు. రాముడు, ఇక నువ్వు పోరా. దాన్ని అంత మచ్చిక చేసిన గొప్పతనం మా రాముడిదే. వాడు నాకు నమ్మిన బంటు. అంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. నీకేమన్నా పిచ్చా? నౌకర్లను నమ్మటం ఏంట్రా? అందరూ దొంగ వెదవలే. అవకాశం వస్తే చాలు మోసం చేస్తారు. నువ్వు నీ నమ్మకాలు. రాముడు అటువంటి వాడు కాదు. ప్రాణం పోయినా అబద్ధం వాడడు. వాడి సంగతి నాకు బాగా తెలుసు. ఏంటి, నీతో ఇప్పటి వరకు అబద్ధం చెప్పలేదంటావా? నాతోనే కాదు, ఇప్పటి వరకు ఎవరితోనూ అబద్ధం చెప్పినట్టు నేను వినలేదు. ఓరోరి, నీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తుంది. గట్టిగా నాకు 3 రోజులు సమయం ఇవ్వు. వాడు నీకు అబద్ధం చెప్పినట్టు రుజువు చేస్తాను. నువ్వు ఎప్పటికీ రుజువు చేయలేవు, అంతే. రేయ్, చూద్దామా? పందెం వేసుకుందామా? చెప్పు, నువ్వు ఎంతంటే అంత సిద్ధమా నువ్వు పందానికి? రే, వద్దులేరా, ఓడిపోతావు. అది ఈ జన్మలో జరగదు. రాముడుగానే అబద్ధం చెబితే నువ్వు నాకు 10,000 రూపాయలు ఇవ్వాలి. అదే వాడు నీకు నిజం చెబితే 20,000 రూపాయలు నీకు నేనిస్తాను.
ఏమంటావు సయ్యా? నీ దగ్గర తప్పకుండా 20,000 నేనే గెలుచుకుంటారా? ఈ విషయం మన ఇద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. తప్పకుండా. ఏమే లక్ష్మి, ఎలాగున్నావే? బొత్తిగా ఇటు రావడం లేదు. రాకపోతే ఏం మామా, నువ్వు ఉండేది నా గుండెల్లోనే కదా. మామా, ఇంతకీ నాన్న చెప్పిన సంగతి ఏం చేసావు? అదేమన్నా చిన్న పని అంటే? ఇల్లు పొలం సంపాదించాలంటే మాటలా? ఏమో మామా, నీ ఇష్టం. నువ్వేం చేస్తావో ఏమో. మా నాయన పొలం నుంచి వచ్చే పొద్దయింది, నేను వెళ్ళాలి. ఒరి సత్తిగా ఇలా రారా. నేను తెల్లవరం ఊరి పెద్దయిన నా స్నేహితుడితో వాడి నమ్మిన బంటు అయిన రాముడు అబద్ధం చెబుతాడని పందెం కట్టి వచ్చా. ఎలాగైనా ఈ పందెం గెలవాలి. ఇది ఆషామాషి పందెం కాదురా, చాలా పెద్ద పందెమే. నీ దగ్గరేమైనా పందెం గెలిచే సలహా ఏదైనా ఉంటే చెప్పరా సత్తిగా. అమ్మో, నేను సలహా ఇస్తానంటే నేను మోసం చేసేవాడినని యజమాని దగ్గర ఒప్పుకున్నట్టు అవుతుంది. నేను మీకు సలహా ఇచ్చేటోడినా అయ్యా? నువ్వు ఎందుకు తటపడాయిస్తున్నావో నాకు అర్థమైందిలేరా. నువ్వు గాని ఈ పందెం గెలిచేట్టు చేస్తే నీకు అక్షరాల 1000 రూపాయలు ఇస్తా ఇనంగా. మీ ఇట్టం ధర. మీరు ఇంత దూరం చెబుతుంటే నేను కాదంటానా? వాడేమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డా? డబ్బాసి చూపితే ఆడే ముందరికి రాడు. నేను పోయి వాడి వ్యవహారం మొత్తం ఏందో తెలుసుకొని వస్తా దొరా. అలా సత్తిగాడు రాముడిని రోజంతా చాటుమాటుగా గమనిస్తూ ఉన్నాడు. ఏం మామా, మన పెళ్లి గురించి ఏం ఆలోచావు? నాకు ఏమీ పాలుపోవడం లేదు లక్ష్మి. ఏం చేద్దాము నువ్వే చెప్పు. నేను చెప్పేది ఒకటే మామా, నేను నీతోనే బతకాలా? మా నాయన్ని ఒప్పించే పెళ్లి చేసుకోవాలా? మీ నాయన చెప్పినట్టు ఇల్లు పొలము ఎక్కడి నుండి వస్తాయి లక్ష్మి ఇప్పటికిప్పుడే? ఏమో, నువ్వు చెయ్యాలా? మా నాయన్ని ఒప్పియాలా? ఇదన్నమాట నీ బలహీనత. దొరికావురా పుల్లోడా అని తన యజమాని దగ్గరకు వెళ్ళి, అయ్యా, నేను వాడి బలహీనత కనిపెట్టాను. వాడి బలహీనత వాడు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాయన వాడికి ఇల్లు కొంచెం పొలం ఉంటే తప్ప ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయనని చెప్పాడు. వాడికి ఇప్పుడు డబ్బు అవసరం ఉండాది. అయితే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నీకు నేను 2000 రూపాయలు ఇస్తాను. అవి తీసుకెళ్ళి వాడి దగ్గర నీ తెలివి ఉపయోగించి ఆ పొట్టేలును కొనుక్కొనిరా. అయ్యా, ఆ పిల్ల వైపు నుంచి విషయమంతా నడిపిస్తానయ్యా అని లక్ష్మి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి, నీ పేరు లక్ష్మేగా. నువ్వు రాముడు పెళ్లి చేసుకోబోతున్నారంట. నేను విన్నాలే. మీ ఇద్దరు చక్కని జంట. ఏం పెళ్ళో ఏంటో. మా మామ గుడిసు కట్టేది ఎప్పుడో, సెంటు పొలం కొనేది ఎప్పుడో, మేము పెళ్లి చేసుకునేది ఎప్పుడో. ఆ మాత్రం దానికి పెళ్ళే వాయిదా పడాలా? 2000 పారేస్తే కొంప సెంటు పొలం కొనొచ్చుగా. ఆ 2000 లేకగా ఈ అవస్థలు. అదేం మాట. ఆ భీముడి పొట్టేలను నాకు అమ్మమ్మను. నేను ఇప్పుడే ఇస్తా 2000 రూపాయల పైకం. అది యజమాని పొట్టేలుగా. మా మామ ఎలా అమ్ముతాడు దాన్ని? నువ్వు భలేదానివే. చిన్నప్పటి నుండి దానికి అన్నీ నేర్పి సాకింది రాముడేగా. అది కాదంటే అడవిలో పులి వచ్చి తినేసింది అని చెప్పమను. నీకు ఆ పొట్టేలను బహుమానంగా ఇయ్యమను. నువ్వు దాన్ని నాకు అమ్ముదువు గాని ఇదిగో పైకం మొత్తం ముందే ఇస్తున్నా. నీకోసం ఆ మాత్రం చేయడా ఏంటి? సత్తిగాడి మోసం లక్ష్మిపై బాగా పారింది. ఏమే లక్ష్మి, పిండారబోసిన వెన్నెల్లో పిండి బొమ్మల
మా చక్కగా ఉన్నావే లక్ష్మి. నిన్ను చూసి ఈ మామే కాదు సందమామ కూడా కుళ్ళుకుంటాడే లక్ష్మి. వీటికేమి తక్కువ లేదు. పెళ్లి గురించి ఏం చేశావు? నువ్వు ఊవను ఇప్పుడే గడ్డెత్త తాలి. ఇల్లు, సెంటి పొలం, సంపాదించే ఉపాయం నా దగ్గర ఉంది. నీ పొటేలుందిగా, దాని అమ్ము 2000 వస్తుంది. దానికి మన ఇల్లు, సెంటి పొలం వస్తాయి. అమ్మటానికి పొట్టేలేమన్నా నా సుమ్మా చెప్పు. ఆ సంగతి మర్చిపో. మన పెళ్ళి కాకపోయినా మాని నేను మాత్రం ఆ పొట్టేలును అమ్మను. సరే, నువ్వు అమ్మను అవసరం లేదు. నేను నోరు తెరిచి అడుగుతున్నాను. దాన్ని నాకు బహుమానంగా ఇవ్వు. లక్ష్మి, నా పానమైనా ఇత్తగాని ఆ పొట్టేలును మాత్రం అడగకే. నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు మామ. నువ్వు నేను అడిగితే కాదనవని సొమ్ము కూడా తీసుకున్నాను. నేను మాటిచ్చాను. ఆ పొటేలును అడవిలో పూలు ఎత్తుకోబోయిందని చెప్పొచ్చుగా. నీకు ఈ సొమ్మిచ్చిన మనిషి ఎవరు? నల్లవరం ఊరు మనిషి. రాముడు కొంచెం సేపు ఆలోచించి, లక్ష్మి, నీ పరువు నేనెందుకు పోనిస్తానే? పానం పోయినా పర్వాలేదు, మాట పోరాదు. రేపు మధ్యాహ్నం కల్లా పొట్టేలును నీకిచ్చేస్తాను. నీ మాట నువ్వు నిలబెట్టుకోయే లక్ష్మి. నా మంచి మామ. అలా సాయంత్రానికల్లా ఆ పొట్టేలు నల్లవరం ఊరి పెద్దదయింది. అరే సొత్తిగా, ఈ పొట్టేలును మీ ఇంట్లో కట్టేయరా, జాగ్రత్త. అట్నాయ్యా. తర్వాత రోజు ఉదయాన్నే నల్లవరం ఊరి పెద్ద తెల్లవరం వచ్చి, ఏమిరా ఇప్పుడేమంటావు? నీ పొట్టేలు నా పొట్టేలు అయింది. కావాలంటే పద నీ పొలంలోకి. మీ నమ్మిన బంటు ఏం చెబుతాడో విను. పొట్టేలు పులెత్తుకుపోయిందని చెబుతాడు చూడు. అలా ఇద్దరూ కలిసి పొలంలోకి వెళ్ళారు. రే రామయ్య, పొట్టేలును పిలవరా. అయ్యా, పొట్టేలు పులిలాంటి మడిసి మోసానికి బలైందయ్యా. నిజానికి పొట్టేలును నా లక్ష్మికి బహుమానంగా ఇచ్చానయ్యా. ఆమె దగ్గర నుండి ఎవరో కొన్నారంట. కానీ అదేమో ఉదయానికల్లా మన దొడ్లోనే ఉందయ్యా అని ఇలవేయగానే లగెత్తుకొచ్చింది. అది చూసి ఆశ్చర్యపడిన నల్లవరం ఊరి పెద్ద, ఊరి సత్తుగా ఏమైందిరా? నిన్ను మీ ఇంటికాడ కట్టేయమన్నా కదా. నేను అలాగే చేశాను దొరా. రాత్రి అవగానే కొద్దిసేపటికి ఈల శబ్దం వచ్చింది. ఆ శబ్దం వినగానే నన్ను గుద్దిన దగ్గర గుద్దకుండా గుద్దింది దొరా. అబ్బా, ఓర్ నాయనో, ఓయమ్మో, గుద్దిన దగ్గర గుద్దకుండా గుద్దుతుందిరా నాయన. ఓర్ నాయనో, ఓర్ నాయనో. అలా గుద్ది అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏ విషయం మీకు చెబితే ఎక్కడ తంతారో అని చెప్పలేదు దొరా. నన్ను క్షమించండి దొరా. వారిని ఏమైతేనే రాముడు, నువ్వు నిజంగా నమ్మిన బంటువని నిరూపితమైంది. నువ్వు మీ యజమానికి అబద్ధం చెప్పలేదు. నేను పందెంలో ఓడినా చాలా సంతోషంగా ఉందిరా రాముడు. పొట్టేలు వచ్చేసిన నీకు ఇచ్చిన 2000 నువ్వే ఉంచుకో. ఇల్లు కట్టుకుని లక్ష్మిని పెళ్లి చేసుకోరా. రే రాముడు, అంతేకాదురా, ఈ పందెంలో గెలిచిన 20,000 రూపాయలు, 20,000 పైకము నీకే. నాకు ఒక్క మాట ముందే చెప్పకపోయావట్రా? నేను నీకు ఎప్పుడో ఇల్లు కట్టించకపోయానా? 1 సెంటు పొలం ఇయ్యకపోయానా? రాముడు, నువ్వు నా నమ్మిన బంటువిరా. ఏమామా, నీ పిల్లను నాకిస్తావా? లేక పక్క ఊరి నుండి పెద్ద సంబంధం వచ్చింది నన్ను చూసుకోవడానికి. ఏమంటావు? మావను చనువు కొద్దీ అలా అన్నా, అంత మాత్రానికే ఇంకో సంబంధం చూస్తావట్రా? చెప్పు. చూస్తాడు కాలెరగొట్టి పూలో పెడతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.